హాయ్. నమస్తే అండి. హాయ్. ఏం లేదండి, ఈ మూవీ గురించి కాస్టింగ్ గురించి ఆలోచిస్తున్నాం మేము. కాస్టింగ్ గురించి ఆలోచిస్తున్న క్రమంలో ఒక బలమైన క్యారెక్టర్ ఉంది. అది ఎలా ఉంటుందంటే ఎక్స్‌ట్రీమ్స్ ఆఫ్ ఎమోషన్ ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ సెటిల్డ్‌గా చేయాలి. చాలా మందిని అనుకున్నాము, వర్కౌట్ అవ్వట్లేదు. కొన్ని నాట్ అప్ టు ద మార్క్ అనుకుంటున్నాము. దాని తర్వాత కొంతమంది ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, సంథింగ్. ఎనీవేస్ వర్క్ అవ్వట్లేదనమాట. అప్పుడు సడన్గా మాకు కో డైరెక్టర్ ఏం చేస్తారంటే సిపి రెడ్డి గారు ఒక ఫోటో పంపించాడనమాట. సార్ ఇవేనైతే సరిపోతాడు చూడండి, సో అండ్ సో మూవీస్లో కొన్నిట్లో చేశాడు అని చెప్పారనమాట. అవునా అండి, ఒకసారి ఫోటో చూస్తే చాలా చాలా బాగుంది, ఈయన ఎస్ హీఈస్ ద వన్ అని అనిపించింది. బట్ యాక్టింగ్ వైజ్ ఎలా ఉంటాడు అనేది నాకు అర్థం కాలేదు. దాని తర్వాత సరే మన ఆఫీస్కి పిలిపించాము, ఒకసారి స్టోరీ నరేట్ చేశాము. ఆయన ఏం చేస్తాడంటే స్టోరీ నరేట్ చేసి దాన్ని రికార్డ్ చేసుకుంటాడు అనమాట. రికార్డ్ చేసుకొని విని ఇంప్రొవైజ్ చేసి వీడియో పంపించాడు అనమాట. నా ముందు యాక్ట్ చేశాడు బాగానే అనిపించింది. మళ్ళీ రికార్డ్ చేసుకున్న దాన్ని క్యారెక్టరైజేషన్ అంతా నేను స్టోరీ నరేట్ చేస్తే దాన్ని రికార్డ్ చేసుకొని ఇంటికి వెళ్ళి దాన్ని ఇంప్రొవైజ్ చేసి మళ్ళీ తీసుకొచ్చి నాకు వీడియో రూపంలో మళ్ళీ పంపించాడు అనమాట. ఎస్, ఆఫ్టర్ సీయింగ్ దట్ వీడియో ఎస్ హీఈస్ ద వన్, ఐ డిసైడెడ్ ఇతనైతే కరెక్ట్గా న్యాయం చేయగలడు అని అనిపించింది. హీఈస్ మిస్టర్ సకారం, డాక్టర్ సకారం. అందరికీ నమస్తే అండి. నా పేరు డాక్టర్ మారుతి సకారం, మూవీ ఆర్టిస్ట్. ఇప్పటికి నేను దాదాపు 45 సినిమాల్లో యాక్ట్ చేయడం జరిగింది. కానీ ఈ మధ్య ఎలిగెంట్ ఎంటర్టైన్మెంట్స్ వారి చంద్రప్పన్ అనే సినిమాలో యాక్ట్ చేశాను. ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, లిరిషియన్, ప్రొడ్యూసర్ అండ్ హీరో టోటల్గా దాదాపు అష్టావధానం చేసినట్టుగా డాక్టర్ యశ్మాన్ గారు చాలా అద్భుతంగా పిక్చరైజేషన్ చేశారు. ఇందులో నేను హీరోయిన్ తండ్రి పాత్ర చేశాను. చాలా చాలా ఫీల్ ఉన్న క్యారెక్టర్. నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను డైరెక్టర్ గారికి. ఎందుకంటే సినిమాలో ఒక మంచి అవకాశం రావడం అనేది చాలా అరుదుగా దొరుకుతుంది. కానీ నాకు యశ్మాన్ గారు నా మీద నమ్మకం ఉంచుకొని ఒక ఫీల్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారు. నిజంగా ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అంతేకాకుండా ఈ సినిమా మదనపల్లి సరౌండింగ్స్లో అద్భుతమైన లొకేషన్స్లో చాలా అద్భుతంగా తీశారు. సో ఈ సినిమాని ఉమ్మడి రాష్ట్రాలైన మన 2 రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మా టీంను, చంద్రప్పన్ టీంను మొత్తంని ఆశీర్వదించి మా సినిమా హిట్ అయ్యేలా చేయాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. పొలిమేర దాటినారో పోయేది ఒక్క శవం కాదు, ఇంకో 4 శవాలు పోతాయి. వెరీ 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 బెస్ట్ యాక్టర్ అండి. వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్. నా మూవీలో వర్క్ చేసిన వాళ్ళు వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్. ఒక ఎమోషన్లో ఎక్స్ట్రీమ్స్ చూపించగలగాల అతను. ఫ్యాంటాస్టిక్ అండి, చాలా బాగా చేశాడు. మీరు సినిమా థియేటర్లో చూసినా కూడా మీకు అర్థమవుతుంది. ఆయన బిగినింగ్లో ఎలా ఉన్నాడు, ఎండింగ్ లేకపోతే ఉన్నాడు, ఈ ఎక్స్ట్రీమ్ ఏంటి, ఆ ఎక్స్ట్రీమ్ ఏంటి, మధ్యలో ట్రాన్సిషన్ పీరియడ్లో ఎలా బ్యాలెన్స్ చేశాడు, ఎంత సెటిల్డ్గా చేశాడు అనే విషయం మీరు వెండి తెరపై చూడాల్సిందే అండి. ఫ్యాంటాస్టిక్ యాక్టర్ అండి, ఫ్యాంటాస్టిక్ యాక్టర్. సూన్ కమింగ్ ఇన్ థియేటర్స్. డెఫినెట్లీ యూ లైక్ హిస్ క్యారెక్టర్. 100% పక్కా యూ లైక్ హిస్ క్యారెక్టర్. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్.